Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన MyV3 Ads. ఈరోజు మన వీడియోలో MyV3 Adsలోని వ్యక్తులకు ఇతర వ్యక్తులు యాప్లో లేని మన MyV3 Adsలో లేని వ్యక్తులు భయాలను కలిగిస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే MyV3 Ads యొక్క యాప్ మూసివేయబడినది అని లేపిస్తూ ఉన్నారు. ఇవన్నీ పుకార్లు ఫ్రెండ్స్. మనం చూస్తూనే ఉన్నాం, డైలీ క్యాప్చర్ చేస్తూనే ఉన్నాం. యాప్ ఏమీ మూసివేయబడలేదు. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారంట కదా. అకౌంట్స్ ఫ్రీజ్ చెయ్యలేదు. ఇది ఎలాగంటే దీనికి చాలా ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. అంత తొందరగా ఫ్రీజ్ చేసే అవకాశం అంటూ లేదు. ప్రజలకు చట్ట విషయాలు సరిగ్గా తెలియవు అన్న విషయాలను తెలుసుకొని ఊరికి పుకార్లు లేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఎండి గారు ఈఓడబ్ల్యూ యొక్క అధికారంలో విచారణలో ఉన్నారు. ఈఓడబ్ల్యూ అనేది ఏ విధంగా విచారిస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఆరుద్ర అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇంతకు ముందే ఆ కంపెనీ పైన ఒక కేసు వేయడం జరిగింది. ఈ కేసు వేయడానికి ముందే ఆ కంపెనీ అధికారి ఓనరు కంపెనీని షట్టర్ వేసి మూసివేసినారు. అంటే కంపెనీ నడుస్తున్న కంపెనీని ముందుగానే నేను ఇక డబ్బులు ఇవ్వను, నాతో ఇక డబ్బులు లేవు అని ఆ కంపెనీ అధికారి కంపెనీని మూసివేసినాడు. షట్టర్ వేసి మూసివేసినాడు. ఆ తర్వాత ఆ కంపెనీలో ఉన్న వర్కర్స్ కంపెనీ అధికారి పైన కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి, కంపెనీ ముందుగానే మూసివేయబడినది, ఆ తరువాత కంపెనీపై కేసు వేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసు ఈఓడబ్ల్యూ చేతికి వెళ్ళిన తరువాత ఈఓడబ్ల్యూ వారు ఏం చేస్తారంటే, ముందు ఆ కంపెనీ యొక్క సంపద, ఆస్తిపాస్తులు అన్నీ చెక్ చేసి వారి ఆధీనంలో తీసుకొని అకౌంట్స్ను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ముందే కంపెనీ మూసివేసినారు. ఇక ఆ తర్వాత ఆ మూసివేసినందువల్లనే అన్నీ ఆ అధికారి యొక్క చేతుల్లో ఉన్న ఆస్తిపాస్తులు, అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసి తన ఈఓడబ్ల్యూ తన ఆధీనంలో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ఆ కంపెనీలో పనిచేసే వర్కర్స్కు ఇవ్వవలసిన ఆ మొత్తం అమౌంట్, అంటే కంపెనీకి ముందుగా మొత్తం అమౌంట్ కాదు, ఎంత ఇవ్వాలో చేరేటప్పుడు ఆ వ్యక్తులకు ఎంత ఇవ్వాలో ఆ మొత్తం ఇవ్వడానికి ఆస్తిపాస్తులు ఉన్నాయా అన్న విషయాలను గమనంలోనికి తీసుకుని ఆ తర్వాతనే వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలెడతారు. ఇటువంటి ఈఓడబ్ల్యూ చేతికి వెళ్ళిన కేసులు దాదాపుగా అంత తొందరగా ముగియవు అని నిర్ధారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చరిత్రలోనే లేదంట. ఇంతవరకు ఎప్పుడు ఈఓడబ్ల్యూ చేతికి వెళ్ళిన ఈ కంపెనీ చేతికి వెళ్ళిన కేసులు అంత తొందరగా ముగియవు అని నిర్ధారణ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఇక మన MyV3 Ads విషయానికి వద్దాం. మన MyV3 Ads కంపెనీ ఇంతవరకు మూసివేయబడలేదు, రన్నింగ్లోనే ఉంది. మన ఎండి గారు సరెండర్ అయ్యేంత వరకు కూడా వర్కింగ్లోనే ఉంది. ఇప్పటికీ వర్క్ నడుస్తూనే ఉంది. అన్ని విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పేమెంట్స్ అంటారా, మార్చి నెల వరకు కూడా పేమెంట్స్ అందరికీ రావడం జరిగింది. 33 months ఎక్కడ ఒక్క నెల కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి అందరికీ కరెక్ట్గా ప్రాపర్గా పేమెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక మార్చ్ నుండి జూన్ 4th వరకు కూడా అప్డేట్స్ లేవు, పేమెంట్స్ ఇవ్వడము లేదు. ఎందుకు కారణం అని అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి కార్యాలు జరపకూడదు అని అప్పుడు అంతకుముందు జూన్ 4th వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు. రాకలు లేవు, పోకలు లేవు, ఈ విధంగా ఉండింది. ఇకపోతే జూన్ 4th తర్వాత ఆర్బీఐ రూల్ ప్రకారం కేవైసీ కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో 2 నెలలుగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది కంప్లీట్ ఇంకా కానేలేదు. మన ఎండి గారు సరెండర్ అయ్యేంత వరకు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది, ఇంకా కేవైసీ నడుస్తూనే ఉంది. మన MyV3 Adsలో ప్రతి ఒక్క వ్యక్తి కేవైసీ కంప్లీట్ చేసుకోవడం అనేది కంపల్సరీ అని నిర్ధారించడం జరిగింది. ఎందుకు అని అంటే రెవెన్యూ సోర్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మన కంపెనీలో కేవైసీ కంపల్సరీ అని చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత జూన్ 4th తర్వాత కూడా పేమెంట్స్ చిన్నవన్నీ ట్రాన్సాక్షన్స్ ఎవరికైతే వెరిఫైడ్ అయిందో వాళ్ళందరికీ చిన్నగా పేమెంట్స్ వేస్తూ వచ్చారు. ఆయన దాదాపు సరెండర్ అయ్యేంత వరకు కూడా పేమెంట్స్ వేశారు అన్న రుజువులు కూడా ఉన్నాయి.
కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అంతా మన కంపెనీ రన్నింగ్లోనే ఉంది. మన ఎండి గారు కంపెనీ మూసివేసినాను అని చెప్పలేదు, ఎప్పుడు మూసివేస్తాను అని చెప్పలేదు, మూసివేసినాను అని చెప్పను లేదు, ఎప్పుడు రన్నింగ్లోనే ఉంది. సరెండర్ అయ్యేంత వరకు కూడా రన్నింగ్లోనే ఉంది. ఇక మై వి 3 యాడ్స్ కంపెనీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి అంటే మొత్తం మీద 2 కేసులు మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఎక్కువ లేవు. 2 కేసులే వేసింది. ఆ 2 కేసులు కోసం అకౌంట్స్ను ఫ్రీజ్ చెయ్యబడదు, అకౌంట్స్ను ఫ్రీజ్ చెయ్యరు. ఈ 2 కేసుల మాత్రానికే అకౌంట్స్ ఫ్రీజ్ చెయ్యరు అని నిర్ధారించినారు. దాదాపు 1000-2000 మంది కేసులు ఇస్తే మాత్రమే కంపెనీ యొక్క అకౌంట్స్ ఫ్రీజ్ చెయ్యబడను. సరేనా, అంటే 1-2 కేసులకు కంపెనీ అకౌంట్స్ ఫ్రీజ్ చెయ్యరు అని నిర్ధారించినారు ఫ్రెండ్స్. సో భయపడని అవసరం లేదు, మన కంపెనీ అకౌంట్స్ ఫ్రీజ్ కాలేదు, మన యాప్ రన్నింగ్లోనే ఉంది. ఇక పేమెంట్స్ ఎప్పుడు వేస్తారు అంటే దాదాపు విచారణ అయ్యేంత వరకు కూడా మన ఎండి గారికి జామీన్ దొరకదు. విచారణ పూర్తి అయిన తర్వాత జామీన్ కంపల్సరీగా దొరుకుతుంది. ఆయన మన ఎండి గారు బయటికి వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా తప్పకుండా స్టార్ట్ చేస్తారు. అంత సక్సెస్ఫుల్గానే నడుస్తుంది అని నమ్ముతూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.